ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వాసవిమాయిల్లు అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఏజేసీ మాధురి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని విద్యార్థులు వాసవి మా ఇల్లు సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహం ఆవిష్కరణ. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఏజేసీ మాధురి ఆవిష్కరించారు. మా తల్లిదండ్రులు కీసే, తోపాజీ పద్మావతి ఈశ్వరయ్య గార్ల జ్ఞాపకార్థం సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తోపాజీ అనంత కిషన్ తెలిపారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహనీయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన తోపాజీ అనంతకిషన్ ధన్యుడని అన్నారు. కళాశాలలోని విద్యార్థులు సావిత్రిబాయి పూలే అడుగు జాడల్లో నడవాలని అన్నారు. మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం, వాసవి మా ఇల్లు కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, సహ కార్యదర్శి తోపాజీ హరీష్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వాసవి మహాసంస్థాన్ కోశాధికారి మల్లేశం, కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణకుమార్, బీవీఎం స్కూల్ అధినేత లింగాగౌడ్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణకు వివిధ కళాశాల నుంచి వచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి తర్వాత వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ మా కళాశాల అధ్యాపక బృందం తరఫున శిరస్సు వంచి सावित्रीबाई फुले अमर, सावित्रीबाई फुले अमर है, सावित्रीबाई फुले अमर है, सावित्रीबाई फुले ఇంటర్ జిల్లా విద్యాధికారి గోవిందరాం సార్ గారిని, రాష్ట్ర ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల జూనియర్ ప్రిన్సిపల్ కళింగ కృష్ణకుమార్ గారిని, శ్రీ మాధ్యం రాధాకృష్ణ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారిని, శ్రీ జూలకంటి బుచ్చిలింగం మార్కెట్ కమిటీ చైర్మన్, శ్రీ పుల్లూరి ప్రకాష్ గారిని, మా స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి
ఈ విద్యార్థులకు ఆది గురువు శ్రీమతి సావిత్రి బాయి పూలే గారి విగ్రహాన్ని ప్రతిరోజు స్ఫూర్తివంతం చేయడం కోసం, ఈ విద్యార్థుల్ని ప్రేరేపించడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, సుఖేన ఆగతం స్వాగతం, శోభనం ఆగతం సుస్వాగతం. ఈ విద్యా సుఖాన్ని చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా సుస్వాగతం తెలియజే. ఒక అద్భుతం కనిపిస్తోంది ఈరోజు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థి 1985 సంవత్సరంలో కూన పెంకలతో ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మైనారిటీ నుంచి వచ్చిన మహిళలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్. సో నన్ను జస్ట్ ఆయన అన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే, అది మనం చదవాలి అనుకుంటే చదవడమేనండి అంతే. దాంట్లో నాకు అప్పటికి ఒక సన్ కూడా ఉన్నారు, బట్ మా ఇన్లా సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. సో దానివల్ల నేను దాన్ని చదవడం జరిగింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఇక్కడ చిన్నారులు చాలా మంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు పెళ్ళయింది లేకపోతే మేము ఈ చిన్న గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాం, మాకంటే బయట వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకోవద్దండి. మీకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్లో ఎలా మనం పైకి రావాలనేది మనం ఆలోచించాలి. బికాస్ నేను కూడా ఏ కోచింగ్ తీసుకోలేదు, ఎలాంటి కోచింగ్ నేను తీసుకోలేదు. అండ్ బట్ ఐ స్టిల్ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో నాకు వచ్చింది అండ్ ఐ గాట్ ఆఫ్టర్ మ్యారేజ్. సో నేను ఎప్పుడు అనుకోలేదు జాబ్ చేస్తున్నాను నాకు టైం ఎక్కువ లేదు అని ఎప్పుడు అనుకోలేదు. సో ఉన్న టైంని మనం సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా ఎట్లా రాయాలి, మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక ప్రణాళిక అనేది ఉండాలి. సో నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లైఫ్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ప్లానింగ్ ఇప్పటి నుంచే చేసుకోండి. బట్ ప్లానింగ్ అంటే పెళ్లి కోసం అలా ప్లానింగ్ కాదు. సో పెళ్ళి అయినా కూడా యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ హస్బెండ్ మనీ. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి మహిళకి అవసరము. ఈవెన్ మీరు ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా చేయి చాచి ఎవరిని ఏది అడగకూడదు. అలాంటి స్థితిలో ఏ మహిళ ఉండకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. ఉన్నత స్థానాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ మేడం గారు. ఇది మా విద్యార్థి, ఇప్పుడు టీచర్ గా ఉన్న అమ్మాయి. ఆమె ఒకే ఒక గంటలో తయారు చేసినటువంటి చిత్రమాలిక. రావి ఆకు మీద మేడం గారి చిత్రపటం. థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి ఇక్కడ హరిశానా విద్యార్థి అంటే మీరందరూ కూడా అలాంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల సంగారెడ్డి వారి కృతజ్ఞతను ప్రకటిస్తున్నటువంటి పెన్సిల్ స్కెచ్ ఆర్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. 1150 చిరకాల ప్రదర్శన, ఎద్దుగానుగ ప్రదర్శన, స్వదేశీ క్రీడలు, 356 స్వదేశీ మేళా ప్రదర్శనలు, ఖాదీ కార్యక్రమాలతో అలలారే ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలని మీ ఆలోచన. అలాగే వాసవి మాత ఆలయ కమిటీ కోశాధికారి జూరకంటి మల్లేశ్వరి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నా. నా ముందున భవిష్యత్తు పరిమితమైన సీట్లు ఉన్నాయి కాబట్టి మన్నించాలని చెప్పి కోరుతూ, మరి ఇచ్చిన నా తల్లిదండ్రులు కీర్తి శేషులు శ్రీమతి తోపాజీ పద్మావతి, తోపాజీ ఈశ్వరయ్య గారులకి జన్మించిన 6వ సంతానం. నాకు 5 మంది అక్కలు, తర్వాత 5 మంది అక్కల తర్వాత 12 సంవత్సరాల తర్వాత నేను వారికి జన్మించడం జరిగింది. మరి ఈ జీవితంలో జననం మరణం సహజమే. జననం మరణం ఎంత సహజమైతే వచ్చి ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే భాగ్యం, ఈ జననం ఇచ్చిన తర్వాత ఈ సమాజంలో పుట్టి ఎంతో కొంత భగవంతుడు పుట్టించిన ఫలితానికి ఈ సమాజానికి ఎంతో కొంత చేసి వెళ్ళిపోవడంలో ఎంతో పరమార్థంగా భావించి ఈ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఇంతకుముందు నా మిత్రుడు ఆశీర్వైనటువంటి
మా కుటుంబ ఆత్మీయురాలు, మా కుటుంబంలో ప్రేమతో ఎంతో ఆప్యాయంగా మా మనసులో దాచుకునే వ్యక్తి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ తరఫున, తోపాజీ వారి వంశం తరఫున అక్క మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఇప్పుడే గౌరవ అతిథిగా విచ్చేసి వెళ్ళినటువంటి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా చూస్తున్న శ్రీమతి ఆర్డి మాధురి మేడం గారు కూడా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థి దిన మంచి మనసున్న మంచి లింగగౌడ్ గారు రోటరీ క్లబ్ సేవలు కూడా తను చేస్తున్నాడు. ఇంతకుముందే 1,00,000 మహాత్మా గాంధీ విగ్రహాలకు నాంపల్లిలో ప్రదర్శనకు తను కూడా జిల్లాలో మహాత్మా గాంధీ ఒక సంస్థకి తను ఉండడం అనేది గొప్ప కారణం. అలాగే కళింగ కిషోర్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ప్రిన్సిపల్ అసోసియేషన్. ఇంకొక విషయం చెప్తా, లాస్ట్ ఏం చెప్తున్నా అంటే, ఈ ఆలోచన ఇచ్చింది వాసవి మా ఇల్లుకు తోపాజీ అనంతకిషన్ కాదు. ఈ ఆలోచన చెప్పి నా వెన్నుండి ఈ కార్యక్రమానికి ఈ విధంగా తీసుకెళ్దామని, ఈ కమ్యూనిటీకి ఈ 2024 సంవత్సరం లెక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్ గా గుర్తింపబడ్డాయి. అది భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా, నీతి ఆయోగ్ ద్వారా, జిల్లా కలెక్టర్ ద్వారా ఈ మధ్య కాలంలో సంగారెడ్డిలో ఉన్న 16 SC ST ఆర్చన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో నిర్మలక చేతుల మీద, కలెక్టర్ చేతుల మీద ఆ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఈ రోజు ఎన్జిఓ సంస్థగా, మేము ఎక్కడ పైరవి చేయలేదు, ఎక్కడ అడగలేదు. మేము వాళ్ళంతా వాళ్ళుగా ఎంక్వైరీ చేసి 6 నెలలు ఎంక్వైరీ చేసి ఎన్జిఓ సర్టిఫికేట్ గా మమ్మల్ని గుర్తించి ఈ రోజు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ధీటుగా మమ్మల్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్రతి దానిలో మీ ఎన్జిఓ ఈ భారతదేశంలో మా పాస్వర్డ్ కొడితే వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థగా రికగ్నైజ్ అయింది. ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకేం కావాలి మాకు? ఇంకా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని చేసినా ఇంతకన్నా గొప్ప సేవ దొరకదు. అదంతా మీరు అందరు ఇచ్చిన, ప్రజలు ఇచ్చింది, మా వయసులు ఇచ్చింది, మా వాళ్ళు ఇచ్చింది. ఒక్కటైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులు సేవ చేసుకోవడం ఎంత గొప్ప అనేది నాకు ఇచ్చిన అవకాశం అయితే, సమాజంలో వైశ్యులు నాకు ఇంతవరకు ఎదగలేకే ఈ రూపంగా తీసుకొచ్చిన వైశ్యులు ఎంత గొప్ప పెడితే, ఈ సమాజంలో ఒక నాయకునిగా మీ ముందు నిలబెట్టి నా సంస్థకు, నా ఇంటికి, నాకు ఒక గాడ్ ఫాదర్ గా ఉన్న మా నాయకుడు జగ్గారెడ్డి గారు కూడా ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞతాభివందనలు తెలియపరుస్తున్నారు. तालीम करना है द पॉइंट పుత్రుడు పుత్రోత్సాహంపు పుట్టదు, పుత్రుని కనుకొని జనులు పొగడగా పుత్రోత్సాహంపు పుట్టు తండ్రి కంటారు. ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఈ సంగారెడ్డికి, మన కళాశాలకి ఒక తుప్పు ముక్కగా నిలబడాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ నిర్మల సత్కరిస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి సత్కారాలు మన అందరం తీసుకోవాలన్నా ఏదో ఒక ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, ధైర్యవంతులు, శక్తి అంత కడుపుండే విధంగా మీరు చేసినటువంటి ప్రతిదీ కూడా అద్భుతంగా యొక్క సీతాదేవి అనేటువంటి విషయాన్ని మనం అర్థం. ఎందుకంటే మనమైతే రామాయణ సమయంలో మనం సీతను చూడలేక నిజంగా చిన్న ఉన్నప్పుడు చూస్తూ నిర్మలక్క ఎంత కష్టపడ్డదంటే అవమానాలు, వ్యతిరేకత, విమర్శలు ఎన్ని తీసుకోవాలని నిన్ను కళ్ళతో చూసి అవన్నీ కూడా కడుపులో పెట్టుకొని ఈ రోజు ఇదే కళాశాల చదివి ఇదే కళాశాలలో ఒక ముఖ్య అతిథి వచ్చిందంటే ఆమె కార్య దీక్షత, ఆమె కష్టము, ఆమె నిజంగా ఎత్తున్నా కదా, మనం నిజంగా ఎత్తున్నా కదా. మన సావిత్రిబాయి పూలే చరిత్ర ఎట్లుంటుందో మా నిర్మలక్క జీవితం కూడా అంత. ప్రతి రోజు కూడా ఏడుస్తుంటే కూడా
మెత్తలన్నీ కూడా బాధపడేటువంటి రోజు. ఒక సైడ్ నుంచి కన్నీళ్లు, ఒక సైడ్ నుంచి బాధ, ఏదో ఒక రకంగా సమాజం సేవ చేయాలనేటువంటి దాని మీద మా జగన్ ఏమో సంగారెడ్డి జిల్లాకు ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి, సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికైనా సరే మంచి తీసుకురావాలనేటువంటి దాని మీద ఎంత కష్టపడ్డారు. నిజంగా చెప్తున్నా కదా, ఆయన అవసరం అనుకుంటే లాస్ట్ జరుగుతున్నా కదా, కొన్ని వందల కోట్ల రూపాయలు చేసి ఈ రోజు ఎంతో మంది చనిపోతున్నా, మంచి అయినా చెడైనా కానీ ఏదైనా కానీ కుటుంబంలో సొంత అన్నదమ్ములు చేయకున్నా, కుటుంబాలు ఎవరు చేయకున్నా కానీ జగన్ అంటే నేను ఉన్నానటువంటి దాని మీద సంగారెడ్డి నిజంగా చెప్తున్నా కదా, మకుటం లేని మహారాజు ఇవ్వడానికి మన జగన్ అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబం పోలీసాబు ఒక పేజీ ఉండాలనేటువంటి దాని మీద కృషి చేసేటువంటి గొప్ప కుటుంబమే మన జగన్ నిమ్మలక కుటుంబం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. పక్కకున్నటువంటి తోపాజీ పెట్టిన ముత్తాతలు పెట్టింది కానీ తోపాజీ అనంత కిషన్ అంటే తోపాజీ అనంత కిషన్ అన్న నీ పేరు కూడా చేంజ్ చేస్తున్నా. తోపాజీ అనంత కిషన్ పేరు కూడా చేంజ్, దయచేసి మా ఆర్యవర్ష సోదరులను క్షమించాలి. తోపాజీ అనంత కిషన్ కాదు, అనంత కిషన్ అనే విషయాన్ని కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఏ పని చెప్పినా రామునికి హనుమంతులు లేక, జగన్ రాముడు అయితే మా తోపాజీ అనంత కిషన్ హనుమంతులు లేక, అన్న ఏం చెప్పినా బాగా బిడ్డ వేసి అంటే తక్కువ వేసేసుకొని వచ్చేటువంటి గొప్ప నైపుణ్యం సంగారెడ్డి జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేనటువంటి నైపుణ్యం మా తోపాజీ అనంత కిషన్ ఉందని నిజంగా చెప్తున్నా కదా. ఆయన కన్న తల్లి కానీ వాళ్ళ వంశం పెట్టినటువంటి పేరుకు మొన్న జరిగినటువంటి మొన్న మ్యారేజ్ జరిగింది, నేనే ఆశ్చర్యపోయినా. వర్షం పడుతుంటది, కొన్ని వందల వేల మంది వస్తుంటారు, ఎట్లా భోజనాలు పెడతారు, ఎట్లా చేస్తారు, నిజంగా చెప్తున్నా కదా. సంగారెడ్డిలో పట్టే ఒక చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడే మా తోపాజీ అనంత కిషన్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా సమాజ హితం కోసం నిజంగా చెప్తున్నా. వాస్తవం ఆయన అంటారు కదా, చాలా మందికి ఒక కోరిక ఏముంటుందంటే, జీవితం అందరికీ ఏముంటుందంటే నాది నాది నా ఇల్లు నాది 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 అనేటువంటి దాని ఉంటుంది. కానీ అది నాది అనేటువంటి దాని నుంచి జర్ర పరిమితి ఏంటంటే మనది మా ఇల్లు అనేటువంటి దాని మీద నిజంగా మా ఇల్లు అనేటువంటి పరిమితికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి శక్తి మా తోపాజీ అనంత కిషన్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా సునీత మేడం, నిజంగా సునీత మేడం అంటే శృతి మెత్తగా అంటే ఎట్లుంటదండి మేడం, శృతి మెత్తగా ఏదైనా సరే కళాశాల సంబంధించిన ఎప్పుడు కూడా సునీత మేడం దగ్గర పోతే కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏ విషయం అడగకుండా మా విద్యార్థులు ఒక డయస్ కావాలి, మా విద్యార్థులకు సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్ కావాలి, మా విద్యార్థులకు సంబంధించిన బిల్డింగ్ కావాలి. నిజంగా చెప్తున్నారు కదా, మీ యోగక్షేమాలు చూసి మీరు మంచిగా చదువుకోవాలి, కాలేజీకి వచ్చినప్పుడు ఇబ్బంది పడద్దు అనేటువంటి దాని మీద నిజంగా 300 మంది నుంచి ఈరోజు 1000 మంది విద్యార్థులు ఇంత సంతోషంగా గంగా నది ప్రవహిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇంతమంది మీరు క్రమశిక్షణతో చూస్తుంటే ఆనందంగా ఉండడానికి కారణమైన నేను కూడా మరి మీ స్థాయి నుంచి వచ్చి ఈరోజు మరి ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. నేను అదృష్టంగా అంటున్నా, నేను చాలా కష్టాలు పడ్డావక్క అని అంటున్నాను. కష్టం తర్వాతనే ఫలితం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టం అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది బరువు మొయ్యడం కాదు, మరి ఏదో చేయడం కాదు, చదవండి. సమయం అనేది టీచరు మనకు క్లాస్లో చెప్పేది మరి 30 మంది ఉండని 40 మంది ఉండని అందరికీ ఒకటే చెప్తారు. కానీ మార్కులు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తాయి? వినని వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ కాని వాళ్ళకి మార్కులు తక్కువ వస్తాయి. అంతేనా? నేను కూడా చదువుకున్నా కదా, మరి అందరికీ ఒకటే సబ్జెక్టు ఒకటే మాట చెప్పినప్పుడు తక్కువ ఎందుకు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి మార్క్స్ అంటే మనలో లోపమే. మనం టీచర్ మన లెక్చర్స్ చెప్పినప్పుడు సరిగ్గా వినకపోవడం, లేకపోతే ఇంటికి పోయినాక మళ్ళీ రివ్యూ చేసుకోకపోవడం. ప్రతిరోజు లేసాను మీరు ఇంటికి పోయినాక చదవండి, మళ్ళీ మనం ఎలక్షన్లో పడి రాత్రి పగలు చదివే అవసరం ఉండదు. ఇప్పుడు మేము టీచరే ఉండాలని అవసరం లేదు, మీకు ఫోన్లు ఉన్నాయి. మన వేణు 45 నిమిషాలు ఇచ్చిండు, రోజు ఫోన్ చూడొచ్చని. ఆ 45 నిమిషాలు మరి మీ చదువుకు ఉపయోగించండి. మరి ఎక్కువ ఫోను ఉపయోగిస్తే మన ఆయుష్ కూడా తగ్గుతుంది. మనం చూస్తూ ఉన్నాం టీవీలో, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇంకా కూడా మంచి సేవ చేసే భాగ్యం కలగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే నిజంగా ఫోన్ మీరు ఉపయోగించొద్దు. ఇంకా ఎవరైనా పిల్లలు ఉపయోగిస్తే మీరు గట్టిగా చెప్పి మీరు మానిన తర్వాత మీరు ఫోన్ వాడడం తగ్గిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పండి. మీరు చేయకుండానే మీరు ఫోన్ చూస్తూ
చిన్నపిల్లలు ఫోన్ తీసేయాలంటే అది కరెక్ట్ కాదు. మీకు వాళ్ళు విలువ కూడా ఇయ్యరు. నువ్వు చూస్తే నేను చూడొద్దా అంటారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గాల్లో నడవాలని ఈరోజు సావిత్రిబాయి పూలే గారి విగ్రహం నిర్వహించుకున్నాం. మరి నేను ఈ స్థాయికి వచ్చినాను అంటే ఫస్ట్ బ్యాచ్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డి గర్ల్స్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ నేనే ఉన్నా. 38 లాస్ట్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. అట్లయితే కథ అందరికీ చెప్పలేదు కానీ అప్పుడు కూడా జగ్గారెడ్డి గారు బాయ్స్ కాలేజ్లో ఇన్వాల్వ్ అయ్యి బైపీస్లో నేను సీట్ తీసుకుంటే నన్ను ఎవడో చాక్ పీస్తో కొట్టినట్ట నాకు తెలియదు. జగ్గారెడ్డి గారు అది చూసి నాకు తెలియకుండానే సీసీలో ట్రాన్స్ఫర్ చేయించింది. అప్పుడు ఏం బంధం లేదు, ఏం లేదు, చాలా భయం. అప్పుడు కాలేజీలో జగ్గు అంటుంది. జగ్గు అనగా ఒక రౌడీ ఫీలింగ్ మా ఇంటికి వచ్చి భయపడి వణికిపోయేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఆ రోజుల్లో. కానీ అట్లని దుర్మార్గం కాదు, మంచి తత్వమే. కాబట్టి నేను మళ్ళీ ఈ కాలేజీలో బైపీసీ ట్రాన్స్ఫర్ రావడానికి నాకు లాస్ట్ నంబర్ 38 బైపీసీలో రిజిస్టర్లో అటెండెన్స్ నంబర్ 38. కాబట్టి ఇలాంటి సంఘటనలు చాలా ఉంటాయి. అది చెప్పడం కాదు కానీ మీరందరూ కూడా బాగా చదివి రకరకాల ఇంటర్ తర్వాత లైఫ్ మన చేంజ్ అవుతుంది అంటే ఇంటరే. ఒకరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ మరి ఇతర రంగాలకు వెళ్తారు. కాబట్టి మీరందరూ డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అన్నీ కూడా మీరందరూ కూడా అన్ని రంగాల్లో ఉండి మీ జీవితాలను బంగారు బాట చేసుకునే సమయానికి వృధా చేయకుండా మీరందరూ మంచిగా భవిష్యత్తును అనుభవించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.